మనందరికీ తెలుసు ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు మన మిడిల్ క్లాస్ పర్సన్ ని పేదవాడిగా మార్చడానికి. చరిత్రలో ఎంతో మంది వాళ్ళ కుటుంబంలో ఒక్కరు కొన్ని రోజుల పాటు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వలన వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్ అన్ని ఊడ్చి హాస్పిటల్లో బిల్లులు కట్టారు. పైగా మన ఇండియాలో ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే జస్ట్ 4%. కానీ ఇదే ఇండియాలో మెడికల్ ఇన్ఫ్లేషన్ రేట్ చూసుకున్నట్లయితే 14%. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ ఇప్పుడు ఒక సర్జరీ మీరు చేయించుకున్నారండి, దానికి 5 lakhs ఖర్చు అయింది అనుకుందాం. అదే సర్జరీని వచ్చే ఇయర్ అనగా 2026 లో మనం కనుక చేయించుకుంటే దానికి అయ్యే ఖర్చు 5,70,000. అంటే ఒక్క సర్జరీ కాస్టే 70,000 పెరిగినట్టు, అది కూడా 1 year లో. అర్థమైందా అండి? సో ఇవన్నీ తప్పించుకోవడానికి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని తీసుకోవాలి. ఏంటి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లానా? ఎందుకేంటండి, ఒకవేళ మనం కనుక పాలసీ తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థ భరిస్తుంది. సో మనం కావాలంటే మన పేరు మీద తీసుకోవచ్చు, లేదా మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకోవచ్చు. మన పేరు మీద మనం తీసుకుంటున్నట్లయితే దాన్ని ఇండివిజువల్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. అదే మన ఫ్యామిలీ మొత్తానికి తీసుకుంటే దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీ కుటుంబంలో మీరు అండ్ మీ వైఫ్ 2 పిల్లలు ఉన్నారండి. సో వీళ్ళందరి పేరు మీద ఒకే ప్లాన్ తీసుకుంటే దాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ అంటాం.